ఐ బొమ్మ సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి యుక్త వయస్కులందరికీ తెలిసిన వెబ్సైట్ అనాలా, లేకపోతే యాప్ అనాలా, ఏదైనా సరే. ఇప్పుడు సినిమా థియేటర్‌కి వెళ్ళాలి, మా హీరో సినిమా చూడాలి అన్న అభిమానం ఉంటది. కానీ టికెట్ల రేట్లు రూ. 1000, 500, 300, 400 అంటే భరించలేనటువంటి వాళ్ళు ఇక అన్నీ తెగించి అప్పు సొప్పు చేసి వెళ్తున్నోళ్ళున్నారు. అలా చేయలేనోళ్ళు అభిమానంతో ఈ ఐబొమ్మ లాంటి వాటిట్లో చూస్తున్నోళ్ళున్నారు. ఏదైతే 2, 3 వ్యవస్థలున్నాయో వాటిట్లో చూస్తున్నారు. ఇందులో ఐబొమ్మ. ఇంతకుముందు గూడా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయడం, వాళ్ళెవరూ దొరకలేదు. అప్పుడు సవాలిచ్చారు 2023. ఇప్పుడు మళ్ళీ సవాలు విసిరారు. ఇష్టమొచ్చిన రేట్లు పెట్టేసేసి, జనాల మీద టిక్కెట్ల రేట్లతో రుద్దేసేసి, జనాల అభిమానాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచేసుకుంటుంటే, దాన్ని మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మాకు చాలా పెద్ద నెట్వర్కే ఉంది, మమ్మల్ని ఎవడూ పట్టుకోలేడు. ఏదైతే తాజాగా తెలంగాణ పోలీసులు పెద్ద పైరసీ ర్యాకెట్ పట్టేసుకున్నాం అని చెప్తున్నటువంటి వేళ, మమ్మల్ని ఎవడు పట్టుకోలేడు, వాళ్ళని పట్టుకున్నోళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు, వాళ్ళందరూ చోటమోట, మాది దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని సవాల్ విసిరింది. మెయిన్ ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకొచ్చింది. ఒకటి, సినిమా టిక్కెట్ల రేట్లు అడ్డదిడ్డంగా పెంచడం, అట్లాగే రెమ్యునరేషన్లు అడ్డదిడ్డంగా పెంచేసుకోవడం, అట్లాగే సినిమా థియేటర్లకు ప్రేక్షకుడిని రానియకుండా అందనీయని విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు, అట్లాగే ఆ సినిమాలకు సంబంధించినటువంటి భారాన్ని ప్రజలపై మోపుతున్నటువంటి సందర్భంలో దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకున్నాం. అంటే ఇక్కడ తాము చేస్తున్న తప్పు కూడా, ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, పైరసీ ఇట్ సెల్ఫ్ ఎ క్రైమ్, కరప్షన్ లేదా దుర్మార్గం కూడా. కానీ దాన్ని అంగీకరిస్తూ చూస్తున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? ఆ సినిమా హీరోని ఏమనలేరు, సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఇట్లా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళంతా తమ దగ్గర ఉన్న సినిమాని చూసే వాళ్ళందరూ తమను హీరోలుగా భావిస్తారని వీళ్ళు భావిస్తున్నట్టున్నారు. అందుకోసం ఈ ఓపెన్ సవాల్ విసిరారు. ఇది అనైతిక సవాలే.